రాజన్న సినిమాని ఎంతగానో అప్రిషియేట్ చేసిన మీడియాకి ఫస్ట్గా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ చాలా ఆనందంగా ఉంది. చాలా చక్కటి సినిమా మీ ముందుకు వచ్చిందని నేను ప్రొడ్యూస్ చేశాను, యాక్ట్ చేశాను. నాకు చాలా ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ ప్రౌడ్. అండ్ అలాగే ప్రేక్షకులు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నా సినిమాల్లో అన్నిట్లో కంటే హైయెస్ట్ గ్రాసర్ అవుతుంది ఇది ఇప్పటివరకు. అండ్ ఇంకా చాలా పెరుగుతుందని ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు ఈ సక్సెస్ మీట్లో ఫస్ట్ పర్సన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఈజ్ మై డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్ గారు. ఇదేదో రాజమౌళి గారు ముద్ర ఉంది, అది ఉంది, ఇది ఉందని నేను ప్రెస్లో చదువుతాం కానీ అందరూ అనుకోవటం కానీ నేను చూశాను. బట్ దీంట్లో ప్రతి కాన్సెప్ట్, ప్రతి యాక్షన్ సీక్వెన్సు, ప్రతి పాట, ప్రతి డైలాగు ఆయన నాకు కథ చెప్పినప్పుడు చెప్పారు. ఇదేమి రాజమౌళి గారు చేసిన డిజైన్ కథ కానీ ఆయన డిజైన్ చేసింది కాదు. ఇది విజయేంద్ర ప్రసాద్ గారు డిజైన్ చేసి దాన్ని ఎలా తీయాలో రాజమౌళి గారికి చెప్పారు. ఆయన కుర్రాడు కాబట్టి కొంచెం చకచక తీసి మాకు అప్పచెప్పారు. బట్ ఆయన ఈ మధ్యనే అడిగాను నేను, మీకు ఎంతంటే ఒక 75 ఉంటాయండి వయసు అని అడిగాను. అంటే లేదు 70 అన్నారు. అంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఆయన వయసులో ఒక 70 years వయసులో 70 ఏళ్ళు ఉండి ఆయన్ని సెట్లో చూస్తాం కానీ ఆయన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ మోర్ దెన్ ఎనీథింగ్ ఆయన షార్ప్నెస్ ఆఫ్ ద మైండ్ అది చాలా కష్టం. ఎస్పెషలీ షూటింగ్ అప్పుడు రాజన్న లాంటి సినిమా షూట్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని. ఎప్పుడూ ఒక 30-40 మంది జూనియర్ ఆర్టిస్టులు అందరినీ చూసుకోవాలి ఫ్రేమ్లో, అందరూ బాగా చేయాలి. అండ్ అలాగే చిన్నపిల్లలతో యాక్ట్ చేయించుకోవడం. యానీ ఇప్పుడే విన్నాను, ఆయనకి రోజు ఒక చాక్లెట్ తెచ్చిస్తుందంట తిట్టద్దు అని చెప్పడానికి. బట్ ఆయన ఎప్పుడు తిడతాం నేను చూడలేదు. అమ్మ బంగారు ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పి చేయించుకోవడమే తప్పితే ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ విజయేంద్ర ప్రసాద్ గారు. అలాగే కీరవాణి గారు, ఇవాళ పొద్దున నేను రాజమౌళి గారితో మాట్లాడుతున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎప్పుడు సినిమా కింద ఉండి దాన్ని ఎలివేట్ చేయాలి అన్నారు. ఆయనే చెప్పారు ఈ సినిమాకి మాత్రం కీరవాణి గారు దాన్ని పైనుంచి అలా పైకి లాగారని. కీరవాణి గారు నిజంగా ఆ పనే చేశారు, అద్భుతం. అండ్ ప్రతి పాట, ప్రతి ఇది ఆయన సినిమా అయిన తర్వాత కూడా, ఆయన ఎడిటింగ్ అంతా అయిన తర్వాత కూడా ఎంత వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారో నాకు తెలుసు. అండ్ అన్నమయ్యకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలని ఆయనకి అనుకుంటా ఉంటే రామదాస్ ఇచ్చారు, మరి దానికి ఎలా చెప్పుకోవాలని అనుకుంటుంటే ఇంతలో తెచ్చి రాజన్న నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి కీరవాణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ యానీ గురించి చెప్పవసరం లేదు. ఏంటో మరి ఆ అమ్మాయి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిలాగా, మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో, అవుట్ ఆఫ్ ఇన్నోసెన్స్, అవుట్ ఆఫ్ వాట్ ఐ డోంట్ నో, మరి అంత బ్రహ్మాండంగా చేసింది. అండ్ సినిమాకి ఒక పెద్ద బ్యాక్ బోన్ అయిపోయింది. అండ్ ఐ డోంట్ నో వెదర్ టు థ్యాంక్ హర్, వెదర్ టు కిస్ హర్, వెదర్ టు ఐ డోంట్ నో వాట్ ఎలా అని నేను చెప్పుకోవాలో. ఈ సినిమాని ఎంత చక్కగా నిలబెట్టింది.
సినిమా. థ్యాంక్ యూ యానీ, యువర్ గాడ్స్ గిఫ్ట్ టు అస్. థ్యాంక్ యూ. ఇక ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే రవి ఉన్నాడు, మా ఆర్ట్ డైరెక్టరు. తీసుకొచ్చి 1948 తీసుకొచ్చి ఇక్కడ దింపేశాడు. అండ్ ఆ సెట్స్ కానీ అవి కానీ ఎంత కేర్ తీసుకున్నారు, టోన్స్ కానీ అవి కానీ. రవి, థ్యాంక్ యూ రవి. అలాగే కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, అనిల్, ఒక్కొక్కళ్ళు, ఇద్దరు కెమెరామెన్లు, ఇంకో మూడో కెమెరామెన్ పూర్ణ అయినా అందరూ చక్కగా బ్లెండ్ అయ్యి సినిమా అంతా ఒక ముగ్గురు కెమెరామెన్స్ తీశారా అని తెలియలేదు. అండ్ అంత బాగా చేశారు. అండ్ ఎడిటర్ చంటి గారు, అండ్ నాకు తెలుసు విజేంద్ర ప్రసాద్ గారును ఆయన ఎంత కొట్టుకున్నారో, ఎంత ఎడిటింగ్ టేబుల్ దగ్గర. బట్ ఫైనల్గా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైన్లీ ఎడిటెడ్ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క టెక్నీషియన్, అందరికీ ఇప్పుడు పేరు పేరున చెప్పాలంటే నాకు ఇంకో రెండు గంటలు పడుతుంది. అంటే నేను చెప్పేది అంటే అందరూ అంత అద్భుతంగా చేశారు. అండ్ ఆర్ఆర్ వెంకట్ గారు బిగినింగ్ నుంచి, ఆయన డిస్ట్రిబ్యూషన్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ ఫిలిం ఆయనే వచ్చి తీసుకున్నారు. పబ్లిసిటీ నేను చేస్తాను అని అన్నారు. ఎలా చేస్తాను అని కూడా చెప్పారు, అలాగే చేశారు. అండ్ రిలీజ్ కూడా అలాగే చేశారు. అండ్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ ఆర్ఆర్ ఫిలిమ్స్, వాళ్ళకి థ్యాంక్స్. అండ్ రాజమౌళి గారు, ఇట్ వాజ్ ఒక ప్లెజర్ అండి వర్కింగ్ విత్ యూ. అండ్ నేను వింటమే తప్పితే మీరు చాలా పెద్ద చండశాసనుడు ఇవన్నీ విన్నాను నేను. బట్ ఇట్ వాజ్ అ ప్లెజర్. అసలు మీరు ఆ సెట్స్లో కానీ మీ దగ్గర ఉన్న కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కానీ అవి కానీ చూస్తుంటే నిజంగా ముచ్చటేసిందండి. పక్క నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. అండ్ అటు పరిగెత్తి గుర్రాలెక్కి ఇటు దిగి ఇక రకరకాలు పిల్లలతో మాట్లాడేసి నాకు అర్థమయ్యేది కాదండి ఇన్ని. అండ్ సో విత్ సో మచ్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఐ కుడ్ సీ ద ప్లెజర్ ఆన్ యువర్ ఫేస్. అండ్ ఎస్పెషలీ ఒక షాట్ బాగా వచ్చింది అంటే దాంట్లో అసలు అని మళ్ళీ నెక్స్ట్ షాట్కి వెళ్తాం. అండ్ దాట్ వాజ్ సో నైస్, అది చూస్తాం. అండ్ ఫైనల్గా టోటల్ అన్నపూర్ణ టీమ్కి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమాకి ఏమన్నా మర్చిపోయానేమో అందరికీ చెప్పుకోవాలి. అండ్ ఫైనలీ ఐ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ టు మై నీస్ సుప్రియ. తిట్టాను, ఏడిపించాను, ఇక రకరకాలు, ఇక తన్ని ఎంత హింస పెట్టానంటే ఫైనల్గా చివరిలో ఇక నేనేం చేసినా నీకు నచ్చదా అని అడిగింది. బట్ దట్ వాజ్ ఓన్లీ అమ్మ జస్ట్ ఫర్ ద మూవీ, నథింగ్ ఎల్స్. అండ్ సినిమా బాగా రావాలని ఒక ఇది. అండ్ ఐ నో యూ వర్క్డ్ సో హార్డ్. అండ్ నువ్వు విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఈ కథ విని నువ్వు నా దగ్గర తీసుకొచ్చావు. అండ్ ఐ గివ్ ద క్రెడిట్ టు యూ. థ్యాంక్ యూ సుప్రియ. అండ్ ఐ థ్యాంక్ ఇదంతా కలిపి, ఇది కాకుండా ప్రేక్షకులకి, ఆడియన్స్కి ఒక మంచి సినిమా ఇచ్చినందుకు. ఒక కొత్త రకమైన సినిమా. దీంట్లో పాటల్లో రెగ్యులర్ డ్యూట్ సాంగ్స్ లేవు, కామెడీ లేదు, ఒక చిన్న పాప మీద ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. అండ్ దీన్ని ఇంత బాగా రిసీవ్ చేసుకుని, ఇంత బాగా నాకు అప్రిసియేషన్ వస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉందండి. సో అందరికీ ఇంకోసారి మరీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యా, సినిమా తయారవటానికి మొదటి కారణం మా అబ్బాయి రాజమౌళి. నేను శ్రీకృష్ణ 2006 అని సినిమా తీశాను. వాడు చూశాడు, చాలా రోజులుగా చూడలేదు, చూశాడు. చూసిన తర్వాత ఏదో మెచ్చుకుంటాడని అనుకుంటే మెచ్చుకోలేదండి. చాలా దాని గురించి చేతికారంగా మాట్లాడాడు. ఎంటర్ ఒకటి బాగుందండి, అది కూడా మీరు తీయబట్టి కాదు, కథ బాగుంది అంతే అన్నాడండి. సో నెక్స్ట్ వాట్ హీ సెడ్ ఈస్, యూ క్యాన్ డైరెక్ట్, ఐ నో యూ హ్యావ్ ద పొటెన్షియల్ ఇన్ యూ, బట్ యూ ఆర్ ఎ వెరీ గుడ్ స్టోరీ మేకర్, ఎస్పెషల్లీ ఎమోషన్ మీద మంచి గ్రిప్ ఉంది, అలాంటి ఎమోషనల్ కథ చేయండి, మీరు డెఫినెట్గా మీరు బాగా సక్సెస్ అవుతారన్నాడు. సో అది మనసులో పెట్టుకుని ఎప్పుడో నేను ఉన్నటువంటి ఈ రజాకార్ మూమెంట్లో ఒక ఇన్సిడెంట్ తీసుకుని దాని మీద కథ చేయడం మొదలుపెట్టాను. ఒక 2 years 3 years పట్టింది. అదే నాగార్జున గారు చెప్పడానికి ట్రై చేశాను,
అది ఇంకో 2 years పట్టింది. చెప్పిన తర్వాత ముందు సుప్రియ గారు చెప్పాను. షీ వాజ్ సో ఎక్సైటెడ్, బట్ లైక్ ఏ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ షీ నెవర్ షోడ్ ఇట్ ఆన్ హర్ ఫేస్. సో నాగార్జున గారితో అపాయింట్మెంట్ ఇచ్చింది. నాగార్జున గారు విన్నారు. విన్న తర్వాత 5 seconds టైం తీసుకున్నారు. నాకు అది 5 యుగాల్లాగా కనిపించింది. చాలా ఎమోషనల్గా ఉందని నేను చేస్తున్నానని చెప్పన్నారు. ఇమ్మీడియట్గా ఏం చెప్పాలి, నేను థ్యాంక్ యూ అని చెప్పాలి. ఐ నెవర్ సెడ్ థ్యాంక్ యూ, ఐ డోంట్ నో వై. ఆ తర్వాత నన్ను రెమినిస్ చేసుకుంటే నాకు అర్థమైందండి నా మనసులోనూ. ఐ వాజ్ ప్రైజింగ్ హిజ్ ఇంటెలిజెన్స్, ఆయన తాలూకు జడ్జిమెంట్. ఈ జడ్జిమెంటే కదా ఒక కొత్త రామ్ గోపాల్ వర్మకి ఏమి ఎక్స్పీరియన్స్ లేకపోతే కథని డైరెక్షన్ ఇచ్చింది. ఈ జడ్జిమెంటే కదా ఎంతోమంది కొత్త డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చింది. అది ఆ జడ్జిమెంట్ ఎప్పుడు ఆయనకు ఉండాలని, అదే జడ్జిమెంట్ ఆయన బిడ్డలకి కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను మనసులో కోరుకున్నాను. ఇప్పుడు కూడా ఆయనకి ఎప్పుడు ఆయన థ్యాంక్స్ చెప్పలేదు, చెప్పను కూడా. బికాజ్ థ్యాంక్స్ చెప్తే ఆయన డిమీన్ చేసినట్టు అవుతుంది. బై విషింగ్ హిమ్ దట్ సేమ్ ఇంటెలిజెన్స్ అండ్ సేమ్ జడ్జ్మెంట్ త్రూ అవుట్ హిస్ లైఫ్ ఇస్ దట్స్ వాట్ ఐ వాంట్ హిమ్. అండ్ ఇట్ ఈస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన చాలాసార్లు దీంట్లో ఎమోషనల్ సీన్స్ చేస్తూ ఉంటే చాలా కోపంగా ఉండేవారు, షార్ట్ అయిపోతున్నారు. నాకు ఏమనిపించింది, క్యారవాన్లో వచ్చి వచ్చారు అప్పటి నుంచే ఎవరితోనో గొడవ వచ్చిందా, ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నారా, ఏంటా అని చెప్పని అనుకుంటా ఉంటే చాలాసార్లు అడిగాను కూడా నాగార్జున గారిని. పక్క వాళ్ళని అడిగాను, ఇమీడియట్గా షార్ట్ అయిపోగానే మళ్ళీ నార్మల్గా వచ్చి ఓహో ఇది యాక్టింగే కదా అంటే వాట్ ఎ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ యూ యూస్ టు గివ్. నాన్నగారికి ఉన్నటువంటి అద్భుతమైన అసెట్ కళ్ళండి నాగేశ్వరరావు గారి. ఆ కళ్ళు వచ్చినాయి, దాంతోపాటు నాగేశ్వరరావు గారిలో లేనిది ఏం లోనంటే ఆ రౌద్రం వచ్చిందండి. ఆ రౌద్రం చూస్తుంటే ఆహా ఇది నా రాజన్న, నా కళ్ళ మీద ఆవిష్కరణ అయింది ఆ క్యారెక్టర్. అప్పుడే నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఆ చూస్తున్నప్పుడు. ఎస్, నా రాజన్న నా కళ్ళ ముందు కనిపిస్తున్నాడు, సినిమా పెద్ద హిట్ అవుతుందని చెప్పాను. థ్యాంక్ యూ ఇప్పుడు చెప్తున్నానండి ఫర్ గివింగ్ ఎ సచ్ నైస్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత మీ సుప్రియ గారి గురించి చెప్పారు చూడండి, చాలా తిట్టానని. అది ఆవిడేం దాచుకోలేదండి, హ్యాపీగా వచ్చి మదర్కి డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉండేది. షీ నెవర్ కెప్ట్ ఎనీథింగ్ విత్ హర్. ఆ తర్వాత యానీతి టాలెంట్ చెప్పారు చూడండి, నేను ఒకటి చెప్తాను. తాత చెప్తాడమ్మా తులసికోట దగ్గర దెయ్యాలు ఉన్నాయి వెళ్ళొద్దని చెప్పాను. సో నెక్స్ట్ షాట్ ఏంటి, అమ్మాయి వచ్చి మేకలతో చెప్పాలి. మేకలు ఆ మాట ఎందుకుంటాయండి, దాని మాట ఎందుకుంటాయి, పక్క చూసాయి. దాన్ని ఏమన్నా తిడదామని వెనకాల అమలు గారు జ్ఞాపకం వచ్చేవారు. ఏమీ చేయడానికి లేకుండా పోయింది. ఎంతో సమయం 2 సార్లు ఆ బాధ చూసింది. అది 3వసారి పెట్టు నా మాట వినండి అని చెప్పి తనే వాటిని సో న్యాచురల్గా తన మాట వినకపోతే ఎలా టెన్షన్ కొడతా అలా చేసేసరికి రియల్లీ వాస్ థ్రిల్డ్ బై హర్ పర్ఫార్మెన్స్. అది ఆ పిల్ల తాలూకు టాలెంట్ ఒక మొచ్చు తొనకంతేనండి. గాడ్ బ్లెస్ యూ అని. నా దేశంలో సావిత్రి గారు పెళ్ళి పుట్టేవారు అనుకుంటున్నానమ్మా, అంత పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి, అంత మంచి పేరు రావాలి. గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాత మ్యూజిక్ కంపోజింగ్లోనండి ఎన్నోసార్లు సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, 20 పల్లవులు రాయించాం, 30 పల్లవులు రాయించాం, 2 నెలలు కసరత్తు చేసాం. నేను సరదాగా అలాంటిది ఏదో చాలా మ్యూజికల్ సబ్జెక్ట్ కదా, అలా ఏదైనా ఉంటుందేమో అనుకున్నాను. నా మొత్తం హార్డ్లీగా ఒక్కో పాటకి 1/2 గంట 20 నిమిషాలు చొప్పున. ఒక పాట అయితే వేరే రాజమౌళి చేయించుకున్నా నాకు సంబంధం లేదండి. మిగతా పాటలని 1/2 గంట 20 నిమిషాలు. అది ఎక్కడండి డైనింగ్ టేబుల్ కూర్చునో, కారులో వెళ్తున్నో వస్తున్నో. నాకేంటి భయం వేసేది, ఎవరు నన్ను మెస్ప్రైజ్ చేస్తారా, నాకు ఇష్టం వచ్చిన రాగాల్లో కట్టేసి నేను ఏమన్నా మోసపోతున్నాను అని చెప్పని. అది చిన్న డౌట్, 5% 10% అంతేనండి. బట్ మిగతా పాట వినగానే నాకు నచ్చేసేదండి. అల్టిమేట్లీ హీ గేవ్ సచ్ ఏ బిగ్ బూస్ట్ టు ద మూవీ. ఎన్నిసార్లు నా పాటలు వింటూ ఎంత ఏడ్చాను. ఎవరో అన్నారు అమ్మ అని పాట వింటుంటే మేము ఏడ్చామండి అని చెప్పాను. మీరు ఒకసారి నేర్చారు బాబు, ఆ షూటింగ్ చేస్తాను 3 రోజులు నేను ఏడుస్తాను అన్నాను ఆ పాటకి, ఆ పిల్ల పర్ఫార్మెన్స్ కానీ. నాన్న చిన్నవాడివి, నిన్ను గాడ్ బ్లెస్ యూ అంటాను తప్ప ఐ షుడ్ నాట్ థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మా రాజమౌళి అండి, ఏం చెప్పను వాడి గురించి. ఆ వేవే సాంగ్ చూస్తూ ఉంటే మొత్తం సినిమాకే గుండెకాయ అండి. ఇట్స్ అ హైలైట్ ఆఫ్ ద మూవీ. నా మనసులో నేను నిజం చెప్తాను నాగార్జున గారు, ఇప్పుడు సినిమా బాగుంది, మీరు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. బట్ ఏ ఒక్క సీను కూడా నాకు, నేను ఊహలో నాకు 100 ఉంటే 50, 60, 70 కనిపిస్తూ ఉంటాయండి అక్కడ. బట్ వేవి ఒక్క సాంగ్ కూడా నాకు 100 ఉంటే 200 కనిపించిందండి అక్కడండి. దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, మై టెక్నీషియన్స్ అందరూ నాకు ఎంతో అనుభవజ్ఞులు. మా కోఆర్డినేటర్ రవి గారి దగ్గర నుంచి, మా డాన్స్ మాస్టర్ స్వర్ణ గారి దగ్గర నుంచి, శివశంకర్ మాస్టర్ దగ్గర నుంచి, ఫైట్ మాస్టర్ విజయ్ దగ్గర నుంచి, సాల్మాన్ దగ్గర నుంచి, సల్వా, రామ్ లక్ష్మణ్, అట్లాగే కెమెరా చేస్తున్న శ్యామ్ గారు, అనిల్, పూర్ణ గారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళండి. నాకు ఇదే ఇన్స్పీరియన్స్ ఫస్ట్ సినిమా, ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా. కానీ ఎక్కడ నాకు బెరుగుతనం లేకుండా, నేను కొత్తగా ఫీల్ అవ్వకుండా
నా చిన్న చిన్న తప్పులన్నీ సహృదయంతో అండర్స్టాండ్ చేసుకుంటూ నాకు ఎంతో కోఆపరేట్ చేశారు. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ బై నేమ్. నేను మాట్లాడే ముందర మల్లమ్మని పెంచిన సాంబయ్య తాతగారిని ఒకసారి ఇక్కడ ఆయన ఇక్కడ ఉంటే రమ్మని కోరుతున్నాను. సాంబయ్య గారు, ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన డైలాగు ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మీ సమక్షంలో వినాలని ఉందండి. సాంబయ్య, నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావు? మల్లమ్మ రాజన్న బిడ్డ కదూ? సారు. చాలండి, థ్యాంక్ యూ సారు. అందరూ మీకు బాగా చెప్పారు, టెన్షన్ వచ్చింది మీకు. థ్యాంక్స్ అండి. క్రిస్మస్ తాతలా ఉన్నారు మంచి గడ్డంతో. ఓకే అండి. నేను ఒక నిజం చెప్తానండి సాంబయ్య గారి లాగే. మల్లమ్మ రాజన్న బిడ్డే అన్నట్టు రాజన్న ఎవరి బిడ్డో చెప్పాలి కదండి. రాజన్ అనే సినిమా దాదాపు 6-7 సంవత్సరాల క్రితం మా చిన్నాన్న గారు నాకు వినిపిస్తే అప్పుడు క్లైమాక్స్ విని కథ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు జనరల్గా కళ్ళని నీళ్ళు రావండి. విత్ ఆల్ ది కలర్స్, పెర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, టేకింగ్ ఇవన్నీ కలిపి మనకి నెట్ రిజల్ట్కి మనకి ఎమోట్ అవుతాం. కానీ నరేషన్లో జనరల్గా కళ్ళంటి నీళ్ళు రావడం అనేది చాలా తక్కువ సార్లు జరుగుతూ ఉంటుంది. క్లైమాక్స్ ఉన్నప్పుడు కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. క్లైమాక్స్ వరకు చాలా బాగుందని, దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి అనడం జరిగింది. అప్పటి నుంచి ఆ కథ రకరకాలుగా మలుపులు తిరుగుతూ వచ్చింది. రాజన్ అనేది మా చిన్నాన్నగారి కళ. ఆ కళకి దాన్ని రంగుల కళ చేసామండి మేమందరం. ఎన్ని డిపార్ట్మెంట్లో కలిసి దానికి రంగులెద్ది చేస్తే ఆ కళని నిజం చేసింది నాగార్జున గారు. థ్యాంక్ యూ నాగార్జున గారు. ఒక కళని నిజం చేయాలంటే దానికి ఒక కన్విక్షన్, ఒక ఇది ఉండాలండి, ఒక అవగాహన, అదంతా ఒక ధైర్యం కావాలండి దానికి. సో ఎంతో కన్విక్షన్తో మీరు ఆ కళ, ఆ రంగుల కళ నిజం చేసి ఈరోజు అందరూ ఎంజాయ్ చేసేలా చేస్తున్నారంటే దానికి మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలండి. దీంట్లో రాజమౌళి కొన్ని ఫైట్స్ తీస్తాడు అని ఫస్ట్ చెప్పినప్పుడు నాకు చిన్న సందేహం వచ్చిందండి. ఏ డైరెక్టర్కైనా, రాజమౌళి కూడా ఒక డైరెక్టరే, ఏ డైరెక్టర్కైనా తను రెడీ చేసుకుని తను ఒక అవగాహన పెట్టుకున్న కథలో తీసే విధంగా వేరే ఎవరిదో సబ్జెక్ట్ అయినప్పుడు దాంట్లో ఒక ఫైట్ వరకు తీసేటప్పుడు ఎంతవరకు దాన్ని డీల్ చేయగలుగుతాడు, దానికి ఎంతవరకు ప్రాణం పోయగలుగుతాడు, అది చాలా కష్టమైన పని అండి. మొత్తం అంతా మనల్ని డీల్ చేయమన్నప్పుడు వచ్చే పర్ఫెక్షను వేరే వాళ్ళ దాంట్లో వేలు పెట్టి ఒక్క సీన్ తీయండి అంటే అది కరెక్ట్గా రాదన్న నమ్మకం. ఎలా చేస్తాడా అనుకుంటే అది ఫస్ట్ తీసి నాకు ల్యాప్టాప్లో చూపించినప్పుడు చాలా ప్రాజెక్ట్ మీద టోటల్ కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. అప్పుడు అనుకున్నాను నేను, ఎన్టీఆర్ జక్కన్న అంటుంటాడు, ఎందుకు పెట్టాడు తెలియదు కానీ సమరశిల్పి జక్కన్న అన్నమాట. అంటే ఫైట్స్ ఇంత బాగా వేరే వాళ్ళ సినిమాలో ఒక చిన్న ఫైట్ తీయమన్నప్పుడు కూడా ఆ సబ్జెక్ట్ మీద పూర్తి కమాండ్ లేకపోయినా అంత చక్కగా తీశాడని చెప్పి నాకు చాలా అప్పుడు కొత్త రకమైన కొత్త లెవెల్లో ఒక ఇంప్రెషన్ వచ్చింది రాజమౌళి మీద. ఇక యానీ ఈ సినిమాకి ప్రాణం అండి. తను కాకపోతే వేరే ఏ ఆర్టిస్ట్ అయినా చేసి ఉంటే అసలు ఏంటి పిక్చర్ ఫేట్ అనే అంత లెవెల్కి తను ఈ పాత్ర చేయడం కోసమే తను పుట్టిందా అన్న పద్ధతిలో అద్భుతంగా చేసింది. నేను చాలా ఆనందించే విషయం ఏంటంటే ఆ పాపను చూస్తుంటే మీ అమ్మాయి గుర్తొస్తుందని చాలామంది చెప్పారండి. అచ్చు మా అమ్మాయిలాగే ఉంటుంది యానీ. కంగ్రాట్స్ యానీ, చాలా మంచి భవిష్యత్తు ఉంది అమ్మాయి. చిరంజీవి నూరేళ్ళు చల్లగా బతకాలి నువ్వు. ఇక సంగీతానికి ప్రతి సినిమాకి ఎటువంటి శ్రద్ధతో చేస్తే దీనికి అట్లాగే చేస్తానండి. చిన్నాన్న గారు 15 నిమిషాలు అన్నా కానీ చేశానని చెప్పినా కానీ కాన్సన్ట్రేషన్ ఒకే లెవెల్లో ఉంటుందండి. అయితే ఇందులో సుద్దాల శక్తి గారు రాసిన పాట వేయి అనే పాటకు చాలా అద్భుతమైన పేరు వచ్చింది. అదేవిధంగా మా నాన్నగారు 4 పాటలు రాశారండి. సంగీతానికి మీరు ఎన్ని మార్కులు ఇస్తారో నాకు తెలియదు కానీ దాంట్లో
సగానికి పైగా మా నాన్నగారు రాసిన గిజిగాడు అనే పాటకి నేను ఇస్తున్నానండి. ఎందుకంటే ఆ పాటకి ట్యూన్ కూడా ఆయనే కొంచెం సాయం చేశారు. ఆ పాట నడిపించింది అనమాట మిగతా సంగీతానంతా కూడా. మిగతా పాటలు ఎలా చేయాలో, రికార్డింగ్ ఎలా చేయాలో కూడా మొత్తం నిర్దేశించిందే సంగీతం అండి ఆ పాట. సో మా నాన్నగారికి ఆయనకి ఆరోగ్య పరిస్థితులు ఇంట్లోనే ఉన్నారు. ఈ సభాముఖంగా ఆయనకి నమస్కరించుకుంటున్నానండి. చాలా మంచి ఒక కిక్ స్టార్ట్ అంటారు చూసారా, అట్లాగా ఒక ఈ రాజన్ అనే ప్రాజెక్ట్కి ఆ పాట కిక్ స్టార్ట్ అయితే ఆ పాటని ప్రాణం పోసింది మా నాన్నగారండి. చివరిగా ఈ పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం పాలు పంచుకొని డిటిఎస్ మిక్సింగ్ అనేది చాలా కష్టమైన విషయం అండి. ఆ టైంకి ప్రెషర్స్ ఎక్కువ ఉంటుంటాయి. అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ జాగ్రత్తగా ఆ ఇంజనీర్ని కోఆపరేట్ చేస్తూ ఇంజనీర్కి సలహాలు ఇస్తూ దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత కొంత మా చిన్నాన్నగారు ఎడిటింగ్లో బిజీ ఉండగా ఆ బాధ్యతను తను మీద వేసుకుని సహాయం చేసిన మా రెండో తమ్ముడు కాంచీకి కూడా ఇక్కడ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలా చాలామంది ఎంతోమంది కష్టపడి ఈ రాజన్ అనే ఒక అందమైన మా చిన్నాన్నగారి కళని రంగుల నిజం చేశారు. సుప్రియ, ఇందాక చిన్నాగారు చెప్పినట్టు సుప్రియ నాగార్జున గారు తిట్టే తిట్లన్నీ కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసే దాంట్లో నాకేం ఇవ్వలేదు కానీ నాకు మాత్రం ఐస్ క్రీమ్ తెచ్చిపెట్టిందండి. థ్యాంక్ యూ ఫర్ ద ఐస్ క్రీమ్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాజన్న సినిమాలో చేయడం చాలా సంతోషంగా ఉంది. విత్ నాగార్జున అంకుల్, విజేంద్ర ప్రసాద్ అంకుల్, సుప్రియ మ్యామ్ అండ్ రాజమౌళి అంకుల్, కిర్వాణి అంకుల్ అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు. అండ్ ఈ రాజన్న సినిమాలో నేను ఇంత బాగా చేయగలిగింది అది నా క్రెడిట్ కాదు, ఆ క్రెడిట్ గోస్ టు విజేంద్ర ప్రసాద్ అంకుల్. నాలో ఇంత యాక్టింగ్ నాకు కూడా తెలీదు నాలో ఇంత యాక్టింగ్ ఉందని, అది విజేంద్ర ప్రసాద్ అంకుల్ బయటికి తెప్పించారు నాలో నుంచి. థ్యాంక్ యూ విజేంద్ర ప్రసాద్ అంకుల్. అండ్ మ్యూజిక్ కిరవాణి అంకుల్ చాలా థ్యాంక్స్. నాకు ఈ సినిమాలో గ్లిజరిన్ అక్కర్లేదు, అంత బాగా మీరు సాంగ్స్ కానీ ఏదైనా సరే నాకు ఏడ్పించేటట్టు చేయించారు. చాలా థ్యాంక్స్. అండ్ ఓవరాల్ సుప్రియ మ్యామ్కి కూడా చాలా థ్యాంక్స్ మ్యామ్, నన్ను ఈ సినిమాలోకి తీసుకొచ్చి అందరికీ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అమ్మ అవని సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ ఈ ఫిలింలో. అండ్ దీనికి శివశంకర్ మాస్టర్కి చాలా థ్యాంక్స్, ఎందుకంటే నా అమ్మ అవని సాంగ్లో నా ఎక్స్ప్రెషన్స్ ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు, నీకు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని అని. అదంతా అమ్మ అవని సాంగ్ క్రెడిట్ గోస్ టు శివశంకర్ మాస్టర్కి. అండ్ అమ్మావని నాకు ఆ పదాలు నేర్పించిన ఎంఎస్ అన్నకి చాలా థ్యాంక్స్ ఎంఎస్ అన్న. అండ్ ఓవరాల్ అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ రాజన్న టీమ్ అందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా ఈ సినిమాలో సాంబయ్య పాత్రలో నన్ను సెలెక్ట్ చేసి నా మీద నమ్మకం మీద నాకు ఆ పాత్ర ఇచ్చినందుకు మొట్టమొదటిగా పూజ్యులు దర్శకులు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారికి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి అన్నపూర్ణ సంస్థ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నన్ను ఎంకరేజ్ చేసినటువంటి మొట్టమొదటి నా పేరు సూచించిన కేఎల్ ప్రసాద్ గారు రైటర్ గారు విజయేంద్ర ప్రసాద్ గారికి నా పేరు సూచించారు, ఆయనకి. అలాగే కో డైరెక్టర్ ఆదుర్తి రవి గారికి, తర్వాత మహాదేవ్ గారికి, మహాదేవ్ సౌమ్యాజీ వారు కూడా నన్ను సెలెక్ట్ చేశారు, ఆయనకి. అలాగే చైతన్య గారు, సాయి విద్యార్థి వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈ పాత్ర వేయటం నిజంగా, అందులో అన్నపూర్ణ సంస్థలో వేయటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో మా ప్రియతమ హీరో గారు నాగార్జున గారితో నటించడం అంటే ఆ సినిమాలో నిజంగా నేను ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నానో. అలాగే రాజమౌళి గారు పరోక్షంగా నాకు ఎంకరేజ్మెంట్ చేశారని బాగా తెలిసింది. రాజమౌళి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ రవీంద్ర గారు ఇదే సినిమాలో ఎంకరేజ్ చేయటమే కాకుండా ఆటోనగర్ సూర్యాల కూడా నా పేరు సూచించారు. ఆటోనగర్ సూర్యాల కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను నాగ చైతన్య గారితో. ఆయన పెంచి పెద్ద చేసే క్యారెక్టర్ నాకు ఇప్పించారు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే శ్యామ్ కే నాయుడు గారికి, పూర్ణ గారికి, అనిల్ బండారి గారికి వీళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. విజయేంద్ర ప్రసాద్ గారు చేసిన కష్టం ఆ చలిలో దాదాపు 30 రోజులండి మేము
అరకులో చేసాం. చలిలో రాత్రి 2 గంటలు 3 గంటల టైం ఆ ప్రాంతంలో రాత్రి తెల్లవారుజాము 2 గంటలకి చలిలో ఆయన ఒక శాలో మాత్రం కప్పుకుని వచ్చి అలాగే అక్కడే కూర్చుని ఆ షాట్ ఓకే అయ్యే వరకు అక్కడి నుంచి లేచేవాళ్ళు కాదు. ఆయన కష్టం చూస్తుంటే మాకే భయం వేసేది. కాకపోతే ఆయన ముందు మాట్లాడంటే భయపడేవాళ్ళం మేము. వారికి నిజంగా ఆ భగవంతుడు ఇంకొక 70 సంవత్సరాలు ఆయనకు ఆయువు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే సుప్రియ మేడం, ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. ఆవిడ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాయిబాబా గారు, ప్రొడక్షన్ టీం అందరికీ కూడాను, అలాగే కాస్ట్యూమ్స్, మేకప్, ప్రొడక్షన్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నపూర్ణ సంస్థకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందులో కీరవాణి గారి మ్యూజిక్ నేను ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఆ క్యాసెట్ దాదాపు ఇప్పటి వరకు 100 సార్లు వినుంటాను. మా అందరు ఫ్రెండ్స్ కూడా కొన్ని వందల సార్లు వినిపించుంటాం. ఆ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఒక పాట మించి ఒక పాట. అందులో నాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేసిన మొట్టమొదటి సినిమాకి ఆ గిజిగాడు ఆ పాట నా మీద షూట్ చేయడం అనేది నిజంగా అదృష్టం కాకేముందండి. ఆ పాట వింటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. గిజిగాడు తన గూడు వదలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని, కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని, గరాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెలవారలేదేనని, నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న ఎండెక్కేలేలెమ్మని, కొండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని. ఇంత చక్కటి పాట మీద నేను యాక్ట్ చేయడం అంటే నిజంగా నా అదృష్టం. అందులో ఇంకొక విషయం ఉందండి. ఆదిలాబాద్ జిల్లా నేలకొండపల్లి మా గ్రామం, ఆ పేరు పెట్టి తీశారు సినిమా. కానీ నా ఊరు మచిలీపట్నం దగ్గర నా ఊరి పేరు కూడా నేలకొండపల్లి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మా ఊరు జనమే ఫస్ట్ సెకండ్ డే మొత్తం హాలు మచిలీపట్నంలో హాల్ నిండిపోయిందండి. మా ఊళ్ళో వచ్చారు, నేలకొండపల్లి పేరు అని, కానీ మా ఊళ్ళంతా వచ్చి చూస్తున్నారట. అది నాకు ఆనందంగా ఉంది. నెక్స్ట్ వీక్ వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి చూడాలని నా కోరికగా ఉంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అన్నపూర్ణ సంస్థకి, మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులు గల్వ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. రాజన్న సక్సెస్కి, ఏదైనా సినిమా సక్సెస్కి కారణం ఏంటంటే టీమ్ ఎఫర్ట్ అని చెప్తా ఉండే. దట్స్ ట్రూ. ఏ సినిమా సక్సెస్ అవ్వాలన్నా టీమ్ ఎఫర్ట్ కావాలి. ఈ సినిమాకు కూడా అందరూ కష్టపడి పనిచేశారు. బట్ రాజన్న సినిమా అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చి దాని అండి. ఈ సినిమా సక్సెస్ మెయిన్ రీజన్ ఎవరంటే నేనైతే యానీ అనే చెప్తాను. అంత ఐ కెనాట్ ఇమాజిన్, నేను అంత బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ నేను చూడలేదండి. నేను ఎవరి దగ్గర చూడలేదు. నిజంగా సావిత్రి గారు, సూర్యకాంతం గారు నేను చాలా 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 గొప్ప నటీమణులు. ఐ థింక్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో సావిత్రి గారు, సూర్యకాంతం గారు దొరికినట్టే యానీ వల్ల. అండ్ ఒక కమర్షియల్ సినిమా తీయాలి, లేకపోతే రెగ్యులర్ ఫార్మాట్లో సినిమా తీయాలి అంటే అందులో 1-2 ఎపిసోడ్లు బాగుంటాము, లేకపోతే క్లైమాక్స్ బాగుంటాము, సాంగ్స్ బాగుంటాము, ఒక సెక్షన్ ఆఫ్ ఫిల్మ్ బాగుంటే సరిపోతుందండి. బట్ కొత్తగా సినిమా తీసి సక్సెస్ అవ్వాలంటే మాత్రం బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అంతా బాగుంటే కానీ సక్సెస్ అవ్వదండి. అది కొత్తగా ప్రయోగం కాదండి. కొత్తగా సినిమా తీయాలి, రెగ్యులర్ రన్ ఆఫ్ ద మిల్ స్టోరీ కాకుండా ఒక కొత్తగా సినిమా తీయాలి అంటే అది పెద్ద ఛాలెంజ్ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్కి కానీ. అన్నీ బాగుంటేనే సక్సెస్ అవుతుందండి. సో ది సక్సెస్ ప్రూవ్స్ దట్ దిస్ న్యూ ఫిల్మ్ హ్యాస్ ఎవ్రీథింగ్ వాట్ ఇట్స్ సపోజ్ టు హ్యావ్. అండ్ మెయిన్గా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయండి, 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఇలాంటి సినిమా ఒకటి వస్తూ ఉంటుంది. అలాంటి సినిమా ఆదరణకు నోచుకోకపోతే ప్రతి సంవత్సరం కొత్తగా సినిమా తీయాలనుకునే వాళ్ళు కొత్త సినిమాలు తీయడానికి ట్రై చేయరండి. ఆ సినిమా ఫెయిల్ అయింది కదా అని చెప్పి ట్రై చేయరు.
ఆదరణ చాలా ఇంపార్టెంట్. ఆ ఆదరణ ఇచ్చిన ప్రెస్కి, రాజన్న సినిమాకి ఇచ్చినంత ఆదరణ నేను ఈ మధ్యకాలంలో కాదండి, ఐ నెవర్ సా. ప్రెస్ ఎంత కనెక్ట్ అయ్యారంటే దానికి, మీడియా ఎంత కనెక్ట్ అయిందంటే ఈచ్ అండ్ ఎవ్రీ రివ్యూ వాళ్ళ సొంత సినిమా తీసుకుంటే, వాళ్ళ సొంత సినిమా వాళ్ళు డైరెక్ట్ చేస్తే, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే సినిమాకి ఎలా రివ్యూస్ ఇస్తారో అలా ఇచ్చారండి. ఇట్ మ్యాటర్స్ అ లాట్. ఐ రియల్లీ థ్యాంక్ మీడియా ఫర్ గివింగ్ సచ్ బిగ్ సపోర్ట్ ఫర్ రాజన్న. ఇట్ మీన్స్ అ లాట్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అది చాలా చాలా అవసరం. ఐ రియల్లీ థ్యాంక్ ద మీడియా ఇన్ దిస్ ఆస్పెక్ట్. నేను ఎంత చెప్పినా, రాజన్న సినిమా గురించి ఎంత చెప్పినా, మా నాన్నగారి గురించి, మా అన్నయ్య గురించి చెప్పినట్టు ఉంటుందండి. ఒక మాట చెప్తానండి, ఈ సినిమాలో నేను చేసింది వెయ్యి అన్న సాంగ్ చేశాను. క్లైమాక్స్ ఫైట్లో కొంత పోర్షన్ చేశానండి. నేను చేసింది అంతవరకు ఈ సినిమాలో. చాలామంది సినిమా అంతా రాజమౌళి మార్క్ కనిపిస్తుంది, రాజమౌళి చేసాడు, గోస్ట్ డైరెక్షన్ చేసి ఉంటాడు, తనే వెనకాల నుంచి అంతా చూస్ చేసాడంట, తనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించేసాడంట అని రకరకాలు చెప్తారండి. మెయిన్ అంటే రాజమౌళి మార్క్ కనిపిస్తుంది అని చెప్పి. దెర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ట్రూత్ అండి. రాజమౌళి మార్క్ కనిపిస్తుంది, కానీ నా మార్క్ కనిపిస్తుంది అంటే నాకు ఆ మార్క్ ఎక్కడి నుంచి వచ్చిందండి? నేను సినిమా గ్రామర్లో, సినిమా మేకింగ్లో ఆలు నేర్చుకున్నది మా నాన్నగారి దగ్గర అండి. మా నాన్నగారి దగ్గర నేను జాయిన్ అవ్వకముందు ఏదో ఎడిటింగ్ అసిస్టెంట్ కింద, దాని కింద, దీని కింద తిరిగాను. కానీ ఎమోషన్ అంటే ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదు, ఎలా పండాలి, ఎలా పండకూడదు అని నేర్చుకున్నది నాన్నగారి దగ్గర అండి. సో నాన్నగారిది నాకు వచ్చింది, కాకపోతే ఫస్ట్ నేను డైరెక్టర్ని అయ్యాను కాబట్టి అది నా మార్క్ అయిందండి. అది నాన్నగారి మార్కు. తర్వాత నాన్నగారు డైరెక్టర్ అయ్యారు కాబట్టి నా మార్క్ ఆబ్వియస్గా కనిపిస్తుందండి. బట్ యూ షుడ్ రియలైజ్ దట్ ఈస్ ద మార్క్ ఆఫ్ విజేంద్ర ప్రసాద్, నాట్ రాజమౌళి. అండ్ పొద్దున్న నాగార్జున గారితో ఒక టీవీ ఇంటర్వ్యూలతో మాట్లాడుతూ అన్నానండి, మీకు యానీని చూస్తే మీకు ఏమన్నా జెల్సీ అనిపించిందా అని. అంటే ఈ సినిమా గురించి ఎవరు మాట్లాడినా ఫస్ట్ యానీ గురించి మాట్లాడి, తర్వాత నాగార్జున గారు, తర్వాత కీరవాణి గారు, తర్వాత విజయేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు, ఫస్ట్ యానీ గురించి మాట్లాడుతున్నారు. సో యానీని చూస్తే మీకు ఏమన్నా జెల్సీ అనిపించిందా అని అడిగాను. అంటే చిన్నపిల్ల కదండి, మేబీ నాతో ఈక్వల్ అయితే జెల్సీ వచ్చినేమో, చిన్నపిల్ల కాబట్టి రాలేదన్నారు. నాకు మాత్రం నాన్నగారిని చూసి చాలాసార్లు జెల్సీ అనిపిస్తూ ఉంటుందండి. విక్రమార్కుల్లో రవితేజ డైలాగ్స్, భయం గురించి చెప్పిన డైలాగ్స్, వర్బాటిం నాన్నగారు యాజ్ ఇట్ ఈస్ చెప్పిన డైలాగ్స్, ఆ డైలాగ్స్ మీద కథ అంతా డెవలప్ అయిందండి. నేను ఎప్పుడు జెల్సీ ఫీల్ అవుతూ ఉంటాను, ఆ సీన్ నేను ఎందుకు కన్సీవ్ చేయలేకపోయినాను. మగధీర 100 men ఫైట్, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నాన్నగారు కన్సీవ్ చేసిన ఫైట్ అండి అది. దాని మీద మొత్తం కథ అంతా వెళ్ళాం. ఆ ఆలోచన నాకెందుకు రాలేదని నేను ఎప్పుడు జెల్సీ ఫీల్ అవుతూ ఉంటానండి. అలాగే వెయ్యి సాంగ్ మొత్తం అంతా కన్సీవ్ చేసిన నాన్నగారు, ఎలా స్టార్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ముసలమ్మ డైలాగ్స్ ఏంటి, ఏం చేస్తే తిరగబడింది అని చెప్పి నాకు చాలా జెలసీగా ఉంటుందండి. ఇది నేను ఎందుకు కన్సీవ్ చేయలేకపోయానని చెప్పి. ఆ జెలసీలోంచే నాన్నగారు కన్సీవ్ చేసిన దానికన్నా నేను బాగా తీయాలి, ఆయన విజువల్ చేసిన దానికన్నా బాగా తీయాలి, ఎంతో కొంత బెటర్మెంట్ చేయకపోతే మనశ్శాంతి ఉండదండి. సో దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ మీ. నాన్నగారి మీద ఉన్న జెల్సీ ఈజ్ వాట్ డ్రైవ్స్ మీ టు మేక్ ద ఫిల్మ్స్ వాట్ ఐఎమ్ మేకింగ్. నాన్నగారు అండి, ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. ఇందాక నేను చెప్పాలనుకున్న నాగార్జున గారు చెప్పారండి, ఇఫ్ యూ వాంట్ టు గో టు ద డీటెయిల్స్, ఏదన్నా మ్యూజిక్ డైరెక్టర్ కింద నుంచి ఎలివేట్ చేస్తారు, తన మ్యూజిక్తో సినిమాని లిఫ్ట్ ఇస్తారండి. ఈ సినిమాలో చూసుకుంటే ఆ పర్టికులర్ సీన్ గురించి చెప్తున్నానండి. సీనే బ్రహ్మాండమైన సీను. పాప ఆ సమాధి, తన తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది, అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. సాంబయ్యకి రాజన్న దేవుడు, ఆ దేవుడి తాలూ కూతుర్ని ఆ సమాధి దగ్గరికి పంపించకుండా అందులో దెయ్యాలు ఉన్నాయని చెప్పాలి, లేదంటే ఆ పాపకి డేంజర్ కాబట్టి. ద సీన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వండర్ఫుల్ సీన్. ఆ దెయ్యాలు ఉన్నాయని భయపడి పాప లోపల పడుకుంటుంది, సాంబయ్య పడుకుంటాడు. అర్ధరాత్రి లేచి చూస్తే పాప కనిపించదు. ఏమైందని కంగారుగా నెతుక్కుంటూ బయటకు వెళ్తే ఆ సమాధి దగ్గర చెవి పెట్టి కూర్చొని ఉంటుంది పాప. ఈ సీన్ ఎవరు మ్యూజిక్ ఇచ్చినా సాంబయ్య లేచి అటు ఇటు నెతుక్కున్న వెంటనే ఒక టెన్షన్ మ్యూజిక్ ఇస్తారు. టెన్షన్గా హడావుడిగా ఏమైపోయిందా, ఏమన్నా దొరసాని వచ్చి తీసుకెళ్ళిపోయిందా, ఏమైపోయిందా పాపకని టెన్షన్గా అటు ఇటు తిరిగి వెళ్ళి ఆ సమాధి దగ్గర కనిపించిన వెంటనే సెంటిమెంట్ మ్యూజిక్ ఇస్తారు. ఎవరైనా సరే ఇచ్చేది అది. బట్ ద జీనియస్ ఆఫ్ ఎంఎం కీరవాణి ఈజ్, ఎప్పుడైతే పాప కనిపించలేదో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుందండి అక్కడ.
నీలాకాశం, నింగి నేల, నేల తల్లి ఇవన్నీ నీకు మిత్రులు, చీకటి మనసులో ఉన్న మనుషుల కన్నా దెయ్యాలు ఎవరుంటారు అని చెప్తున్నాడేమో రాజన్న, చెవిలో చెప్పాడేమో రాజన్న అని చెప్పి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఇచ్చాడండి. దట్ ఈజ్ జీవితంలోనూ సినిమాల్లోనూ ఆర్ట్లోనూ ఆరితేరిపోయి ఎంతో అనుభవం ఉంటే తప్ప అలాంటి మ్యూజిక్ చేయలేరండి. సో అలాంటివన్నీ ఈ సినిమా కలిసినాయి కాబట్టి ఈ సినిమా ఇంత బ్రహ్మాండంగా వచ్చింది. అందరూ అంత బాగా ఆదరిస్తున్నారు. అందులో ఒక చిన్న పార్ట్ నేను అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజన్న సినిమా ఆర్ఆర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సంస్థ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కథని సుప్రియ గారు, నాగార్జున గారు వినడానికి ముందుగానే మా వెంకట్ గారు వినడం జరిగింది. 2 years బ్యాక్ ఆ కథ విన్న తర్వాత కథ చాలా అద్భుతంగా ఉంది, కానీ ఈ కథలో ఎవరైనా ఒక పెద్ద హీరో చేస్తేనే ఆ రాజన్న పాత్రకి న్యాయం జరుగుతుంది, కానీ ఏ పెద్ద హీరో రిస్క్ తీసుకుని ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకుంటారు అనే తెలియని ఒక మీమాంసలో ఈ కథని ఆయన సాహసంతో ముందుకి అంటే ప్రొడక్షన్ చేయడానికి ముందుకు రాలేదు. కానీ ఈ కథని నాగార్జున గారు చేస్తున్నారు అని తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆయన. డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది సినిమా, రాజన్న సినిమా. ఎందుకంటే ఆ రోజు చెప్పినప్పుడు అనుకున్నాను అలాంటి ఒక పెద్ద హీరో చేస్తే బాగుంటుందని, కానీ నాకు అంటే ఆయన ఒప్పుకుంటాడనే థాట్ రాలేదు. కానీ ఆయన ఒప్పుకున్నారంటే గ్యారంటీ చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు చాలాసార్లు చెప్పారు ఆయన. ఆ ఇన్స్పిరేషన్ తోటే ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే సరే నిర్మాతగా ఈ సినిమాని మనం చేయలేకపోయాం, ఆ కథ అంత అద్భుతంగా నచ్చబట్టే నాగార్జున గారు తానే ప్రొడ్యూస్ చేస్తున్నారు, కానీ ఈ సినిమాలో ఏదో రకంగా మనం ఇన్వాల్వ్ అవ్వాలని డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించిన తర్వాత ఆయన మనసులోకి వచ్చిన మొట్టమొదటి ఆలోచన రాజన్న సినిమాను మనం చేస్తే బాగుంటుంది, అడుగుదాం ఇస్తారా ఎవరు ఆయన అని నాగార్జున గారిని వెంకట గారు అడగడం, ఆయన చాలా స్పోర్టివ్గా ఈ సినిమాని ఆర్ఆర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా రిలీజ్ చేయడానికి ఆయన ఓకే చెప్పడం, అలా ఆయన ముచ్చటపడిన కథ, ఆయన నమ్మకంతో విన్న కథ ఇవాళ నాగార్జున గారు అన్నపూర్ణ సంస్థ ద్వారా నిర్మించి ఆర్ఆర్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇది ఇవ్వడం అనేది మా సంస్థ అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే ఈ సినిమాని ఏ స్థాయికి రిలీజ్ చేయాలి ఆయనకి ఎంతో నమ్మకం, ఎందుకంటే ఇందులో ప్రాణం ఉంది, ఒక ఆత్మ ఉంది, ఒక చాలా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఇలాంటి సెంటిమెంటు అన్ని రకాల ఎమోషన్స్ ఉన్న ఈ సినిమా ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ అయితే దీని సక్సెస్ని కొలవలేము మనం. ఒక కొత్త చరిత్ర సృష్టిస్తుంది, ఒక ఫార్ములా సినిమా కాదు. మామూలుగా ఏదో రెగ్యులర్ కమర్షియల్ హీరోలు చేసే ఎంటర్టైన్మెంటో, రెగ్యులర్ ఫైట్స్, రెగ్యులర్ డ్యూయట్స్ అలాంటి ఏమీ లేకుండానే ఇంకా అన్నీ ఉన్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. దాన్ని ఆడియన్స్కి రీచ్ చేయడం కోసం అందుకనే నాగార్జున గారి కెరీర్లోనే బహుశా అనుకోవడం ఇన్ని థియేటర్లో రిలీజ్ అవ్వలేదు అనుకుంటా ఈ సినిమా. అన్ని ఎక్కువ థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అద్భుతమైన పబ్లిసిటీ తోటి ఈ సినిమాని రిలీజ్ చేయడం. ఇండస్ట్రీలో కూడా చాలామంది అన్నారు ఇన్ని థియేటర్ల ఈ సినిమాకి అని. ఎస్, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, డెఫినెట్గా అన్ని థియేటర్లో కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతాయని. అది మొదటి రోజు మేము ఎవరూ ఊహించలేదు అన్ని హౌస్ఫుల్స్ కలెక్షన్స్ వస్తాయని. అలాంటి దీని ప్రపంచవ్యాప్తంగా అంత అద్భుతమైన కలెక్షన్స్తో ఇండియాలో ఎలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందో అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ సినిమాకి అంత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో మీడియా కూడా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు, మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఇది 2వ రోజు 3వ రోజు ఇవాళ సండే రోజు ఎక్కడ చూసినా హెవీ క్రౌడ్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్. యూత్ చూస్తున్నారండి, యూత్ ఇన్స్పైర్ అవుతున్నారు ఈ సినిమా పట్ల. తెలియని ఒక మెసేజ్ ఉంది, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు ఎవరో వచ్చి ఆదుకుంటారు, ఎవరో హెల్ప్ చేస్తారు అని చూడకుండా మనకు మనమే రెస్పాండ్ అయ్యి ఆ సమస్యతో ఫైట్ చేసి ఆ సమస్యను ఎదుర్కోవాలని ఒక మంచి సందేశాన్ని నాగార్జున గారి ద్వారా ఈ సినిమాలో చాలా అద్భుతమైన సీను. లేడీస్ అయితే మళ్ళీ చెప్పుకుంటూ మళ్ళీ రిపీటెడ్గా ఈ థియేటర్కి రావడానికి ఆ సీన్ చాలా హెల్ప్ అవుతుంది. అది సినిమాలో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు మీరు. స్నేహని ఎలాగా ఆయన ఇన్స్పైర్ చేసి తనే తిరగబడి రియాక్ట్ అయ్యి ఒక పోరాట ప్రతిమని ప్రదర్శించింది అనేది, ఒక చిన్న కుర్రోడు ఎలా పోరాట ప్రతిమ ప్రదర్శించాడు. అలాగా ఒకటిని కాదు, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినటువంటి మ్యూజికల్గా కానీ, టేకింగ్ పరంగా కానీ, రాజమౌళి గారి యాక్షన్ పార్ట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ అనేది
ఇలా వెళ్తున్న సినిమాలో ఆ ఎమోషన్ రేజ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అయింది. చాలా పెద్ద రేంజ్కి తీసుకెళ్ళడానికి, మాస్ ఆడియన్స్ని సాటిస్ఫై చేయడానికి చాలా ఉపయోగపడింది. ఈ సినిమా సక్సెస్ని మేము అందరం కూడా ఆర్ఆర్ టీం అంతా మనస్ఫూర్తిగా మేము చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అందుకనే వెంకట గారి తరపున నేను నాగార్జున గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ నాగార్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.